హాయ్ అండి అందరికీ. నేను ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ట్రైన్లో మనం జర్నీ చేసేటప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి రిజర్వేషన్ చేసుకొని వెళ్తాము. ఒకవేళ రిజర్వేషన్ లేకపోతే జనరల్ టికెట్ చేస్తాము. సో ఆ జనరల్ టికెట్ మనం ఎలా చేస్తామో ఏంటి అనేది ఇప్పుడు నేను యూటీఎస్ యాప్ ద్వారా మీకు చెప్తాను అనమాట. ఇది బుక్ చేయాలంటే మనం రైల్వే స్టేషన్ ప్రిన్సెస్లోకి రాకముందే చేసుకోవాలి. ఇప్పుడు మనము యూటీఎస్ యాప్ ఎలా పనిచేస్తుందో చూద్దాం ఒకసారి. సో వెళ్ళాను, ఫస్ట్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకున్నాను. సో దాని గురించి ఎలా ఇన్స్టాల్ చేశానని చిన్న బేసిక్ పాయింట్స్ ఉన్నాయి చెప్తున్నాను. సో దాంట్లో మనకి మన నేము, ఏజు, ఓకే, పాస్వర్డ్, ఓకే, కన్ఫర్మ్ పాస్వర్డ్ కొన్ని వస్తాయి పాయింట్స్. అవి మనం సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి డైరెక్ట్గా మనకు వచ్చేస్తుంది ఇక్కడ. నెక్స్ట్ నార్మల్ బుకింగ్ అని చెప్పింది చూసారా, దీంట్లో బుక్ అండ్ ట్రావెల్ పేపర్లెస్, ఆఫ్ కోర్స్ పేపర్లెస్సే మనం సెలెక్ట్ చేసుకున్నాము. దీని కింద 3 పాయింట్స్ ఉన్నాయి చూడండి. యూజ్ దిస్ ఆప్షన్ ఇఫ్ యు ఆర్ అవుట్ సైడ్ స్టేషన్ ప్రెమిసెస్ ఆర్ రైల్వే ట్రాక్. సో మనం ఇందాక ఫస్ట్లో చెప్పినట్టు విధంగానే దీన్ని మనం దూరంగానే ఉంచుకొని రైల్వే స్టేషన్కి ఎంటర్ అవ్వకముందు బుక్ చేసుకోవాలన్నమాట. సో కింద షో టికెట్ ఆప్షన్ అనేది ఒకటి మనకు పెట్టుకోవాల్సినాము. నెక్స్ట్ జీపీఎస్ అనేది ఒకటి మనం పెట్టుకోవాలి. సో అక్యురసీ కరెక్ట్గా రావడం కోసం. సో నో క్యాన్సిలేషన్ ఈజ్ అలౌడ్ ఫర్ పేపర్లెస్ టికెట్. దీన్ని మనం క్యాన్సిలేషన్ చేసుకోలేము. ఓకే, ఈ పాయింట్స్. నెక్స్ట్ వన్, ఎక్కడి నుంచి మనం స్టార్ట్ అవుతున్నాము. ఓకే, విజయవాడ పెట్టాను నేను. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి మనము? వరంగల్ పెట్టాను. ఓకే, ఇక్కడ 2 ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పెట్టుకున్నాక గెట్ ఫేర్ టికెట్. సో ఎంత కాస్ట్ అవుతుంది. సో దానికి వెళ్ళే ముందు మనకి ఇక్కడ నార్మల్ బుకింగ్ కొన్ని డీటెయిల్స్ ఉంది. సో అడల్ట్ పెద్దవాళ్ళు ఒకళ్ళు, చైల్డ్ ఉంటే చైల్డ్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ జర్నీ. సో నెక్స్ట్ అది ట్రైన్ టైప్ వచ్చేసరికి ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్, ఆర్డినరీ. సో సూపర్ ఫాస్ట్ పెట్టుకున్నాను నేను. సెకండ్ క్లాస్ ఎలాగో జనరల్ టికెట్ కాబట్టి. వ్యాలెట్ మనం ఏం యూజ్ చేస్తున్నామో యూపీఐ, డెబిట్ కార్డు ఓకే సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ వన్ అవైల్ కన్సెషన్, ఏమన్నా కన్సెషన్ స్పెషల్ కన్సెషన్స్ ఏమంటే పెట్టుకోవచ్చు. సో నాకు సెలెక్ట్ చేయగానే నాకు 95 రూపీస్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు నేను బుక్ టికెట్లోకి వెళ్ళిపోయాను. సో మనకు అది చూపిస్తుంది అనమాట. బుక్ టికెట్లోకి వెళ్ళంగానే నెక్స్ట్ ప్రాసెస్లో మనకి పేటిఎం అని చెప్పాను కదా, మనం ఏదైనా యూపీఐ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ నాకు ఇప్పుడు పే 95 రూపీస్ వచ్చేసింది. ఇది నేను 95 రూపీస్ పే అని చెప్పి కొట్టగానే సో నాకు ఇక్కడ చూపిస్తుంది ప్లీజ్ వెయిట్, డూ నాట్ రిఫ్రెష్ దిస్ పేజ్. ఇప్పుడు మనకు చూపిస్తుంది నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని చెప్పేసి. సింపుల్గా మనకి యూపీఐ అని చూపించేస్తుంది ఇక్కడ. మనకి ఏదైనా ఒకవేళ నేను ఇక్కడ పేటిఎం చేసుకుంటానికి నెంబర్ ఎంటర్ చేసుకుని నేను అక్కడ యూపీఐ ట్రాన్సాక్షన్ ఫోన్పే చేసి ఓకే కొడితే ఆటోమేటిక్గా నాకు టికెట్ బుక్ అయిపోతుంది, జనరల్ టికెట్. సో ఇది మనకి ప్రాసెస్ అనమాట. జనరల్ టికెట్ మనం ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. ఓకే, థ్యాంక్ యూ.